ఎవరో ఉన్న కథనం మేషరాశి వారికి రేపటి నుండి 2026 చివరి వరకు కూడా ఊహించని రాజయోగం. మిమ్మల్ని చీయన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. ఆకస్మిక ధనయోగ సూచనలు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఓం శ్రీ మాత్రే నమః. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, రేపటి నుండి కూడా 2026 చివరి వరకు కూడా వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారి చిన్నమ్మ గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పని వీరు పూర్తిగా వదిలిపెట్టే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ముఖ్యంగా వీరు పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ మేషరాశి వారు ఏకాగ్రతతో పనులను ప్రారంభించి శుభ ఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి. మాట పట్టింపులకు పోరాదు. శ్రీరామనామ జపం శుభప్రదం. అంతే కదండి. ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నదల్లా కూడా లభిస్తుంది. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. లక్ష్యం నెరవేరే వరకు కూడా పట్టుదలతో ముందుకు సాగితే మేలు. ఆర్థిక సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాల కన్నా కూడా ఉన్నదానిని కాపాడుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే చాలా అవసరం. సున్నితంగా సంభాషించాలి. వారాంతంలో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. రేపటి నుండి కూడా ఈ మేషరాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. 2026 పూర్తి అయ్యే లోపుగా మీ జీవితం ఒక పూర్తి మలుపు అయితే తిరగబోతుంది. ఈ రాశి వారికి ఉగాది నుండి కూడా ఆర్థిక పరంగా గతంలో కంటే కూడా మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. 2026 పూర్తి అయ్యేలోపు మీకు ధన లాభం కలగబోతోంది. ధనాధిపతి శని 12వ స్థానంలో ఉండడం కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం కష్టపడితే మీకు లాభాలు అనేవి సొంతమవుతాయి. మరొక వైపు గురుడి యొక్క అనుగ్రహంతో దాదాపు 7 నెలలు, రాహు అనుకూలమైన ప్రభావంతో దాదాపు 11 నెలల పాటుగా మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది. అయితే పొదుపు పరంగా కొంత బలహీనంగా ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి జాతకులకు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. 2వ స్థానం నుండి శుక్రుడి సంచారం కారణంగా అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. శని ప్రభావంతో కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఈ ఏడాది జూన్ 2 వరకు కూడా గురుడు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనేది ఆహ్లాదకరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి ప్రతికూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఎల్లునాటి శని దశ ప్రథమ పాదం ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉంటారో వారికి శని మహాదశ కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మేషరాశి వారికి రాహు యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఏడాది రాహు కారణంగా మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా 2026 నుండి డిసెంబర్ నుండి 2027 మార్చి వరకు కూడా రాహు లాభస్థానంలో సంచారం చేయడం కారణంగా అనేకమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీ పూర్వీకుల యొక్క ఆస్తి సమస్యల నుండి కూడా ఉపశమనం లభించవచ్చు. కేతు ప్రభావం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా ప్రతికూలమైన ఫలితాలు ఎదురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు కేతు యొక్క ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యారంగంలో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఏకాగ్రతతో అధ్యయనం చేయడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు. అయితే జూన్ మొదటి వారం నుండి గురుడి యొక్క ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన ఉపాధ్యాయుల నుండి
నాయకత్వం లభిస్తుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు పరిశోధన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలో గురుడు 4వ స్థానం నుండి 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా ఆశించిన మేరకు లాభాలు రావచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. 12వ స్థానంలో శని సంచారం కారణంగా విదేశీ సంబంధిత వ్యాపారాల్లో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ఏడాది అనేకమైన అడ్డంకులు అధిగమించిన తర్వాత మీకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మే 17 నుండి అక్టోబర్ 9 మధ్య వ్యాపారస్తులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. మే అక్టోబర్ మధ్య శని సంచారం గురుడి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 12వ స్థానం నుండి శని సంచారం కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. నిద్ర సంబంధిత సమస్యలు, కాళ్ళకు సంబంధించిన నొప్పులు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మరొక వైపు మే 2 నుండి పాలక గ్రహం కుజుడు దహన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో కూడా కుజుడు బలహీనంగా ఉండడం కారణంగా మీ యొక్క రోగ నిరోధక శక్తి ప్రభావం పడుతుంది. ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి ఈ కొత్త ఏడాది కేతు ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు కూడా మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలలో గురుడు అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. గురుడు 9, 5వ స్థానాల నుండి సంచారం చేసే సమయంలో మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుడి యొక్క అనుగ్రహంతో వివాహానికి సంబంధించినటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు. మేషరాశి వారి కొత్త ఏడాది క్రమం తప్పకుండా శివుడు, హనుమంతుడికి పూజలు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కన్య పూజ చేసి ఆశీర్వాదం పొందాలి. ఏదైనా సరే ఆలయంలో మీ శక్తి సామర్థ్యాల మేరకు పాలు, చక్కెర దానం చేయడం వలన శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. ఈ మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరెప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా సరే అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేసే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. అంతేకాదండి, ఈ మేషరాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలుగుతారు. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. మేషరాశి వారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోలేరు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే వీరు ముక్కుసూటిగా వెళ్ళే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.